హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికైతే గుడ్ మార్నింగ్. అయితే వచ్చేసి 9:30 అవుతుంది. ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది. అందుకనే ఒక చిన్న ట్రిప్ అనేది వేద్దామని అనుకుంటున్నా. చూడండి, చాలా బాగుంది. వర్షం పడేటట్టయితే ఉన్నది. ఇంటికాడైతే లేను, బయటకు వచ్చి అయితే వీడియో తీస్తున్నా. ఇంటికాడ తెలిస్తే మాత్రం తిడతారు, అందుకనే బయటకు వచ్చి వీడియో తీస్తున్నా. ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది. చాలా రోజులకి యూట్యూబ్ వీడియోస్ అనేది తీస్తున్నా. అలా గ్యాప్ వచ్చేసింది, 4 years గ్యాప్ వచ్చేసింది. అందుకనే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇల్లందు పక్కన 7 బావులు, 7 hills చూడనీకైతే పోతున్నా. నేను ఒక్కనే ఉన్నా, నాతో పాటు అయితే ఎవరు లేరు. సింగిల్ గానే వెళ్తా. ప్లేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. అక్కడ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా. నేను బండి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నా బండిని అయితే చూడండి గాయ్స్, ఫుల్ బురద బురద అయితే అయిపోయింది. నా దగ్గర అయితే యాక్షన్ కెమెరా ఉన్న, హెల్మెట్ అయితే లేదు. వీడియోస్ అయితే మామూలుగా చూపిస్తా చూడండి. వీడియో వాయిస్ అయితే రాదు, కానీ బైక్ వ్యూ అయితే చూపిస్తా నేనైతే. తప్పకుండా చూడండి. మనమైతే పడేటట్టయితే ఉంది. మనమైతే అక్కడికి వెళ్ళినాకైతే మాట్లాడుకుందాం. మనమైతే వెళ్దాం బండి మీద, అన్నీ చూపిస్తాం. మధ్యలో సినిమాటిక్ వీడియోస్ కూడా చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తా. బోర్ కాకుండా అయితే స్టార్ట్ చేద్దాం బండి అయితే. మనమైతే వచ్చేసినాం. ఈ రూట్ అయితే పాకాల, ఇల్లందు నుంచి పాకాల, కొత్తగూడెం, నర్సంపేట, వరంగల్ వెళ్ళే దారి అయితే ఇది. అదే దారి. ఇటు నుంచి లోపలికి 7 బావులు అనేది ఉంటుంది. 1.5 ఉంటుంది. లోపలికి అయితే నడవాలి. మనం సగం దూరం అయితే వచ్చి, కానీ రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు. బండి చెట్టు కింద పెట్టడం బెటర్, ఇంకా దూరం వేసుకొచ్చే బదులు. మనమైతే సగం దూరం వచ్చేసినాం. బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన. లోపల దాకా అయితే వెళ్ళటం కష్టం అవుతుంది, బండి హీట్ అయిపోతుంది చాలా. చూడండి, బండి అయితే అక్కడ పార్క్ చేశాను. చుట్టుపక్కల ఎవరైతే లేరు. అయితే చూసుకుంటే అయితే రండి. కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా. చూడండి guys, సగం దూరం అయితే నడుచుకుంటే అయితే వచ్చేసాం. ఇక్కడ ఎవరు లేరు, ఒక్కరిని అయితే నడుచుకుంటే అయితే పోతుంది. సగం దూరం అయితే వచ్చేసాం. వర్షం పడుతుంది. సగం దూరం అయితే వచ్చేసాం. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంత దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం. నా లాంటి బండి అయితే ఉంది ఇక్కడ. దాకా బండి వేసుకొని రావచ్చులే, కానీ ఖరాబ్ అవుతుంది. ఎందుకు, నడుచుకుంటూ రావటం బెటర్. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎట్లా వస్తున్నా వాటర్. మనం పైకి అయితే ఎక్కడానికి అయితే ట్రై చేద్దాం. దారి అయితే అసలు నుంచి ఉంటుంది. ఇట్లయితే ట్రై చేస్తాను నేనైతే. చూద్దాం పైకి వెళ్ళి. నుంచి అయితే దారి ఉంటుంది. ఇళ్ళగా చూసుకుంటే అయితే ఎక్కాలా. బండలు అయితే తడుస్తున్నాయి, జారుతాయి. చూసుకుంటే అయితే ఎక్కండి. ఇక్కడ సీజన్ పెంకలు అయితే చాలా ఉన్నాయి. ఇటు నుంచి పైకి దారి ఉంటుంది, కాకపోతే చూసుకుంటే అయితే ఎక్కాలా. జారితే మాత్రం కలిసిన ఇట్లో గట్లా. సెకండ్ బైక్ ఇది. ఇవ్వండి, అట్లా పడి అట్లా ఎక్కువ వచ్చేసేసిన. జాగ్రత్తగా అయితే రాండి. సెకండ్ దాకా అయితే వచ్చేసిన. ఇవ్వండి, వర్షం పడుతుంది చాలా. బైక్ అయితే వచ్చేసినాం. మీరైతే జాగ్రత్తగా అయితే ఎక్కండి. ఎక్కడం రాని వాళ్ళు అయితే ట్రై చేయకండి. ట్రై అయితే మాత్రం కష్టమే, అటే పోతారు. ఇక దొరకని కూడా దొరకదు. అటు బైక్ అయితే పోదాం ఇప్పుడే. అటు బైక్ ఎక్కాలంటే ఇటు పైనుంచే ఎక్కాలి. ఇంకా పైనుంచి ఎక్కి పోవాలి. సెకండ్ బాయ్ కిందికి జాగ్రత్త అయితే ఎక్కి రావాలి. ముందే చెప్తున్నా. బాయికి పోవాలంటే ఆ పై నుంచి అట్లా పోవాలి, ఎక్కి అటు నుంచి పోవాలి. ఇదైతే సెకండ్ బాయి.
అంత పైనుంచి ఇట్లా ఎక్కి రావాలా, మళ్ళీ చెట్టు ఎక్కి పైకి ఎక్కాలా ఫోర్ట్ పైకి పోవాలంటే. మాత్రం జాగ్రత్తగా రాండి, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటేనే రాండి. ఇంత పైకి ఎక్కాలి, ఇంత పైనుంచి ఎమర్జెన్సీ ఉంటేనే రాండి, లేకపోతే రాకండి ఇంత పైకి. ఎందుకంటే వర్షం బాగా పడుతుంది, జాగ్రత్తనే బండలు అయితే. అయితే పైకి వెళ్ళారు, ఎవరో ఉన్నారు ముగ్గురు పైన, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. థర్డ్ బాయ్ అది, కింద రెండోది, పైన 4. అదే కిందకే వెళ్దాం. తర్వాత కింద సెకండ్, అటు థర్డ్. ఇదే థర్డ్ బాయ్, ఫోర్త్ బాయ్ పైన. ఫోర్త్ బాయ్కే వచ్చేసాం. కింద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నుంచి కూడా వాటర్ పడుతుంది. ఇదే ఫోర్త్ బాయ్. పైన ఉంటాయిలే కానీ పైకి ఎక్కలేము, జారుతానే బండలు అయితే ఫుల్ జారుతాను. నేనైతే అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాను, కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే వచ్చారు. నా అదృష్టం బాగుండి నేను దబ్బున దిగిన కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పైన ఉండేది ఉంటే నాకు చుక్క చూపించేటోళ్ళు. మీరు మాత్రం అయితే రాకండి, కొన్ని రోజుల దాకా అయితే రాకండి. మంచిది, ఇష్టం బాగుండి నన్ను ఏమనలేదు. నేను ఒక్కనే ఉండేసరికి నన్ను బొమ్మన్నారు ఇంటికి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి రైడర్ సిద్ధు వ్లాగ్స్. మీకు వీడియో మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు మాత్రం రాకండి, కొద్దిగా అర్థం చేసి. మన బండి అయితే చూడండి గాయ్స్ ఎట్లా అయిపోయిందో, మొత్తం బురద బురద అయిపోయింది. టైర్ ఇట్లా అన్ని బురద బురద అయిపోయినాయి. నాయి కూడా చూడండి మొత్తం బురద బురద అయిపోయింది. సీట్ గీట్ లైట్ అన్నీ పోయినాయి. ఛానల్ నేమ్ వచ్చేసి రైడర్ సిద్ధు వ్లాగ్. మీకు వీడియో మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎట్లుందో చెప్పండి నాకు. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. వాళ్ళకైతే ఉంటున్నా. బాయ్.